నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా కోర్టును సందర్శించిన స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. పెద్దపల్లిలోనే జిల్లా కోర్టు చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదుల వినతి పత్రం. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. తిమ్మాపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి మక్తపల్లి. రామ్ హనుమాన్ నగర్లో రేషన్ షాపులు ప్రారంభం. పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వెల్లడి. ఎగువ మానేరు ప్రాజెక్టును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చాడ నర్మాల. ప్రాజెక్టు అభివృద్ధి కోసం 500 కోట్లు కేటాయించాలని డిమాండ్. లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని వార్నింగ్. బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులపై మాజీ ఎమ్మెల్యే దాసరి ఆగ్రహం. అరెస్టు అయిన బీఆర్ఎస్ నేతల పరామర్శ. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పత్రి మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ధ్యాన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. సంగమం పేరుతో ఆగస్టు 15న నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు సామూహికంగా ధ్యానం చేయనున్నారు. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ విద్యా మార్గదర్శకత్వంలో పత్రి మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో ఉదయం 10 గంటలకు 15 నిమిషాల పాటు ధ్యానం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ధ్యానంలో పాల్గొననున్నారు. శ్వాసతో ఉండడం, శ్వాసను గమనించడం అనే సందేశంతో సాగనున్న ఈ కార్యక్రమంలో శాంతి, సృజనాత్మకత, భావోద్వేగ సమతుల్యత కోసం ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. బాహ్య కార్యకలాపాలతో పాటు అంతర్గత శాంతిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. అలాగే ఆగస్టు 15న ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య 10,000 మందికి పైగా విద్యార్థులతో ప్రత్యేక సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పెద్దపల్లిలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణకు చేరుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుకు న్యాయవాదులు ఘనస్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించారు. న్యాయవాద వృత్తి నుంచి వచ్చిన తనకు న్యాయవాదుల సమస్యలు తెలుసుకున్న రామచంద్రరావు, జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పాటు అనేది న్యాయవాదుల కోసం మాత్రమే కాకుండా ప్రజల సౌకర్యం కోసం కూడా అవసరమన్నారు. ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ద్వారా ప్రస్తావిస్తామని, తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. న్యాయవాదులు అధైర్యపడవద్దని, ఎప్పుడు తన సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఆ రోజు మల్లారెడ్డి గారు నాకు ఫోన్ చేసినప్పుడు వెంటనే నేను పోర్ట్ఫోలియో జడ్జి గారితో మాట్లాడాను. వారు కూడా చూస్తాను. మీరు అన్నది కరెక్ట్ మల్లేష్ గారు. అడ్వకేట్ కోసం కాదు కోర్టు. కోర్ట్ ఈస్ ఫర్ లిటిగెంట్స్. వీఆర్ ఫర్ ది లిటిగెంట్స్. సో మనకు లిటిగెంట్స్ కోసము టైం కన్జ్యూమ్. ఒక లిటిగెంట్ ఏరియా నుంచి రావాలంటే చాలా దూరం ఉంటుంది. ఇక్కడంటే హెడ్ క్వార్టర్స్ కాబట్టి బస్సులు వస్తాయి, మీకు రైల్వే ఫెసిలిటీ కూడా ఉన్నది, ఇక్కడ ఆటోస్ ఉంటాయి, స్టేషన్స్ అన్నీ ఉంటాయి. అంత దూరం పోవడం కష్టం. డెఫినెట్ గా మీ యొక్క రిక్వెస్ట్ నేను టేక్ ఇట్ టు ది గవర్నమెంట్. రెండోది అడ్వకేట్ కాబట్టి చాలా మంది న్యాయవాదులు కొత్త వారు యంగ్స్టర్స్ ఉన్నారు. రేపు జరగబోయే అసెంబ్లీ సెషన్లో మా సుబ్రయ్య గారు అక్కడ మహేశ్వరి గారితో మాట్లాడదాం. మీరు కూడా అడిగింది ఒక క్వశ్చన్ కూడా చెప్పాను, రేస్ చేయమని చెప్పాను. వాళ్ళు చేస్తారు. మీరు రిప్రజెంటేషన్ కూడా తప్పకుండా. నేను కూడా రేపే నేను రేవంత్ రెడ్డి గారికి భారత జస్టిస్ అట్ డోర్ స్టెప్ అనే కాన్సెప్ట్ మీద మీరు ఇక్కడ తీసుకుంటాం.
థ్యాంక్ యూ మీ వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఎమ్మెల్యే కవంపల్లి విస్తృతంగా పర్యటించారు. మక్తపల్లి, రామ్ హనుమాన్ నగర్ గ్రామాల్లో నూతన రేషన్ షాపులను ఎమ్మెల్యే ప్రారంభించారు. పేదలకు సన్నబియ్యం అందిస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని కవంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు. తిమ్మాపూర్ మండలంలో ఈరోజు రేషన్ షాపులని ప్రారంభించడం జరిగింది. కొత్తగా మండలానికి 5 రేషన్ షాపులు రావడం జరిగింది. అది పరీక్ష పెట్టి ఆ పరీక్షలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి రేషన్ షాప్ డీలర్లు ఇవ్వాలనే ఉద్దేశంతో పరీక్ష నిర్వహించి ఆ పరీక్ష ద్వారా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. మరి వాటిని ఈరోజు మండంపల్లిలో, అదేవిధంగా మక్తపల్లి, అదేవిధంగా జూగుండ్లలో ఈరోజు రామానంద నగర్లో ప్రారంభించడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండాలని, దూరంగా ఉండకూడదని ఈ రేషన్ షాపులని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. మనం ఇస్తున్నటువంటి ఏదైతే సన్న బియ్యం ఉన్నదో, ముందులాగా దొడ్డు బియ్యాన్ని తీసుకుపోయి పశువులకు పెట్టడము, లేకపోతే అమ్ముకోవడము, బ్లాక్ మార్కెట్కు పెట్టడము జరిగేది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సందర్శించారు. ప్రాజెక్టు పూడికతో నిండిపోయి నీటి నిల్వ సామర్థ్యం భారీగా తగ్గిపోయిందని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో వేలాది ఎకరాలకు సాగునీటిని అందించిన నర్మాల ప్రాజెక్టు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పూడికను పూర్తిగా తొలగించి గేట్లను ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని కోరారు. నర్మాల ప్రాజెక్టుకు గోదావరి జలాలను అనుసంధానం చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచించారు. ప్రాజెక్టు సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం 500 కోట్లు కేటాయించాలని, ఈ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. నర్మాల ప్రాజెక్టు అభివృద్ధి కోసం అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కులు ప్రజలకు సంబంధించి హరించబడతా ఉన్నాయి. ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తూ ఉన్నారు. ఇంకోవైపోతే రైతులకు వ్యతిరేకంగా 3 సాగునీటి చట్టాలు ఇచ్చాడు, రైతుల భూములన్నీ కూడా లాక్కోవడానికి. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలేమో దున్నేవాడికి భూమి కావాలని పేదోళ్ళు భూమి వస్తే, మళ్ళీ ఇప్పుడు కార్పొరేట్ మైనింగ్ చేసడానికి, కార్పొరేట్లకు అప్పచెప్పడానికి మరి ఆయన 3 సాగునీటి చట్టాలు ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా రైతు సంఘాలన్నీ పెద్ద పోరాటం చేస్తే, దాదాపుగా 100 రోజులు ఉద్యమం పోరాటం చేస్తే 850 మంది రైతులు చచ్చిపోయిన తర్వాత అప్పుడు మోడీ మరి నేను చట్టాలు ఉపసంహరించుకుంటున్నానని క్షమాపణ చెప్పారు రైతులకు. మద్దతు ధర సపోర్ట్ పై ఇస్తాను, ఇప్పటికి కూడా సపోర్ట్ అయ్యారు. ఇంకోవైపున కార్మికులకు 29 చట్టాలు పోరాడి సాధించుకుంటే, సమ్మె చేసి సాధించుకుంటే, ఆ చట్టాలు రద్దు చేసి 4 కూల కింద విభజించి సమ్మెకు ఇస్తూ ఉన్నారు. అంటే సమ్మె చేస్తాను లేదు అనేటువంటి ఒక దురుద్దేశాన్ని ఆపరిస్తూ ఉన్నారు. ఇంకోవైపున ఇప్పుడే పేరు గారు చెప్పినట్టుగా ఈజీఎస్ పథకానికి సంబంధించి ఏంటంటే ఒక రకంగా ఆ పథకాన్ని చంపేసే కుట్ర చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు, ప్రజా చైతన్య యాత్రలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో 6న ప్రారంభమైనటువంటి ఈ ప్రజా చైతన్య యాత్రలు ఈరోజు గంభీరావుపేట మండలంకు చేరుకోవడం జరిగింది. ఈ యొక్క గంభీరావుపేట మండలంలో నర్మాల ప్రాంతంలో నర్మాల ప్రాజెక్టు దగ్గర ఈ ప్రజా చైతన్య యాత్రలో సిపిఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కమ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు హాజరై ఉన్నారు. వారే కాకుండా సిపిఐ జిల్లా కార్యదర్శి కమ్రేడ్ మంద సుదర్శన్ కూడా హాజరై ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేటలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అరెస్టులపై మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టైన బీఆర్ఎస్ నాయకులను పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకోవటాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టైన మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్,
మాజీ సర్పంచ్ దొమ్మటి శ్రీనివాస్ను పరామర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అరెస్టైన వారిని వెంటనే విడుదల చేసి కేసులను ఉపసంహరించుకోవాలని దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. అదే నేను పంపిస్తాను. పెద్దపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ నాయకులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. దళితుడైన ఖర్గేను అవమానించడం సరికాదని, బీజేపీ నాయకుల చర్యలను ప్రజలు ఖండించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడతామని హెచ్చరించారు. మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, बीजेपी का हटाओ, बीजेपी का हटाओ, देश को बचाओ, बीजेपी का हटाओ, देश को बचाओ, बीजेपी का हटाओ, देश को बचाओ, बीजेपी का हटाओ, देश को बचाओ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. బహుజనుల అంటరానితనాన్ని బీజేపీకి సంబంధించిన మతతత్వ నాయకులు ఇవాళ మతాలను అగౌరవపరిచే విధంగా మల్లికార్జున ఖర్గే గారు దళితుడనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో భారతదేశంలో ఉన్న బహుజనులను అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రశ్నించే గొంతుకగా భారతదేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా పోరాటాలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలకు న్యాయం చేయాలి. భారత ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో అన్ని రకాల హక్కులు ఉండాలి అని ప్రశ్నించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఒక దళిత నాయకుడు అనేక కింద స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి ప్రశ్నించే నాయకుడు. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలు రైతుల సమస్యలను పాలక ప్రతిపక్ష నాయకులు పట్టించుకోవడం లేదని ఐడీసీ మాజీ చైర్మన్ ఈర శంకర్ రెడ్డి విమర్శించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారంలో మీడియాతో మాట్లాడిన ఈద రైతులకు సాగునీరు, పంటల కొనుగోళ్లు, బోనస్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉపాధి వంటి హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శిలాఫలకాలు, గ్రూపు రాజకీయాలకు కాకుండా ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారానికి నాయకులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పెద్దపల్లి రాజకీయ సంస్కృతిని దెబ్బతీయకుండా ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఈద శంకర్ రెడ్డి హితవు పలికారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతూ ఉంది? టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ప్రజల అధికారంలోకి తెచ్చుకున్నారు. ప్రజల అధికారం తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారి యొక్క హామీలను మరిచి మరి శిలాఫలకాల కోసం కొట్లాడింది. ఈ శిలాఫలకాలు అన్నం పెట్టేటి కాదు. ఒక పక్క రైతులకు నీటి ఎద్దడి వస్తుందని చెప్పి ప్రభుత్వమే చెప్తా ఉంది. మరొక పక్క కరువు తాండవిస్తే తాగునీరు దొరకని పరిస్థితి ఉంది. అదే పద్ధతిలో రైతులు పండించిన పంటకు ఒక దిక్కు మక్కలు కొంటే దానికి బారదాన్ లేదు. బారదాన్ నుండి మక్కలు కొన్నట్టయితే డబ్బులు వేయలేదు. సన్న వడ్లకు ఇంకా మీరు ఇచ్చేటువంటి బోనస్ పెండింగ్ ఉంది. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు కాటికి పంపారు. కళ్యాణ లక్ష్మిని మీరు అటెండ్ చేయక కళ్యాణ లక్ష్మి అనే పథకానికి అడ్వకేట్ జనరల్ గారు అటెండ్ అయ్యి కోర్టులో మేజిస్ట్రేట్ గారు ఇచ్చినప్పుడు 4 రోజుల టైం ఇచ్చిండ్రు. దీనికి మీరు రిమార్క్ కాల్ఫర్ చేసిండ్రు. చేస్తే అప్పటి వరకు
వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక ప్లాన్లతో మెగా మేళా నిర్వహిస్తున్నామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ పొన్నం అజయ్ తెలిపారు. 4G టెక్నాలజీకి అప్గ్రేడ్ చేసిన క్రమంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. త్వరలో మరిన్ని BTSలు అందుబాటులోకి రానున్నాయని, దీంతో మిగిలిన సమస్యలు కూడా పరిష్కారమై నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శాటిలైట్ ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని, వినియోగదారులు సహకరించాలని కోరారు. ఈ 14-15 తేదీల్లో BSNL ప్రకటించినటువంటి కొన్ని ప్రత్యేక స్కీమ్స్ని, అంటే ఈ ప్లాన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, వినియోగదారుల్లోకి తీసుకెళ్ళడం కోసము ప్రత్యేకంగా మెగా మేళాలు నిర్వహిస్తున్నాము. జిల్లా కేంద్రంలో ఒక మెగా మేళా అండ్ ప్రతి SDCA హెడ్ క్వార్టర్స్ అంటాం మేము, తాలూకా హెడ్ క్వార్టర్స్ని, దాదాపుగా తాలూకా హెడ్ క్వార్టర్స్ అన్నీ SDCA హెడ్ క్వార్టర్స్గా వస్తాయి. అక్కడ కూడా మేళాలు నిర్వహించి ఈ ప్లాన్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు టెలికమ్యూనికేషన్స్ రంగంలో దేశీయ నిర్మాణంలో, అంటే దేశీయంగా ఉత్పత్తి చేసిన సాంకేతికతను యూజ్ చేసుకొని 4G అండ్ 5G సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా TCS వాళ్ళ కొలాబరేషన్తో 4G ఎక్విప్మెంట్ని మనం 4G టెక్నాలజీని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కరీంనగర్లో భారత్ గ్యాస్ లైట్ జిప్ సేవలు ప్రారంభమయ్యాయి. భారత్ పెట్రోలియం తీసుకొచ్చిన ఈ కొత్త ప్రీమియం LPG సేవలో తేలికైన కంపోజిట్ సిలిండర్తో పాటు ఇన్స్టంట్ కొత్త కనెక్షన్, ఎక్స్ప్రెస్ డెలివరీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. సాధారణ సిలిండర్లతో పోలిస్తే బరువు తేలికగా ఉండటంతో పాటు గ్యాస్ స్థాయిని బయట నుంచే తెలుసుకునేలా ఈ సిలిండర్ను రూపొందించారు. కస్టమర్లకు వేగవంతమైన, సులభమైన గ్యాస్ సేవలు అందించడమే లక్ష్యంగా భారత్ గ్యాస్ లైట్ జిప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కరీంనగర్లో ఈ సేవల ప్రారంభంతో వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన LPG సేవలు అందుబాటులోకి రానున్నాయి. आज हम हमारा नया भारत गैस सिप्लाइट सिलेंडर का लॉन्च किया हुआ है। इसमें बहुत फ़ायदा है कि सबसे पहले इसका वेट बहुत हल्का है, ओनली 50% वेट है। नॉर्मल सिलेंडर 30 kg आता है, ये भारत गैस सिप्लाइट सिलेंडर ओनली 15 kg के आसपास आता है। और दूसरा, इसमें लेवल इंडिकेटर आता है जिसमें आपको LPG का लेवल दिख सकता है और आपको उसके हिसाब से आपको आपका नेक्स्ट रिफ़िल प्लान कर सकता है। और ये बहुत सेफ़ है, ये एक्सप्लोशन फ्री है, ये फाइबर बॉडी से बनाया हुआ है और इसका रस्ट फ्री बॉडी है और आपका किचन के ऊपर आपका मार्किंग वगैरह नहीं होता है। और आपको हेलो BPCL एप्लीकेशन डाउनलोड करके आपको ईज़िली एनरोल कर सकता है। नया कनेक्शन मिलने के लिए बहुत आसान है, ओनली विथ आपका ID कार्ड आपको इंस्टेंटली आपको कनेक्शन मिल सकता है। और आपको अभी करीमनगर में निर्मला गैस एजेंसी में हमारा भारत गैस सिप्लाइट सिलेंडर लॉन्च हुआ है, तो बाय कॉन्टैक्टिंग निर्मला गैस एजेंसी ऑल्सो यू कैन 10 kg జిప్ లైట్ సిలిండర్ అని కొత్తగా లాంచ్ అయిన సిలిండర్ను కరీంనగర్ మార్కెట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన కార్యక్రమం ఇంతవరకు జరిగింది. ఈ సిలిండర్ యొక్క లాభాలు అంటే ఈ సిలిండర్ చాలా తక్కువ బరువు ఉంటుంది. యాక్చువల్గా మన నార్మల్ సిలిండర్ కన్నా 50% తక్కువ బరువు ఉంటుంది. ఈ సిలిండర్ని ఎవరైనా ఈజీగా పైకెత్తుకోవచ్చు. ఈ సిలిండర్ని ఎటువంటి తట్టు తీసుకెళ్ళవచ్చు, ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. ఇక ఈ సిలిండర్ వల్ల లాభాలు ఏంటంటే, ఇప్పుడు మనకు రెగ్యులర్ గ్యాస్ కనెక్షన్లు అవైలబుల్ లేవు, అందుబాటులో లేవు మార్కెట్లో. కాబట్టి ఈ సిలిండర్ని ఎవరైనా గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు. ఇది గృహానికి వాడుకోవచ్చు, గృహేతర వినియోగానికి వాడుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో
పరిస్థితులలో ఎలాంటి అవసరానికైనా వాడుకోవచ్చు. ఈ సిలిండర్లో లెవెల్ ఇండికేటర్ ఉంటుంది, మన గ్యాస్ అయిపోతుంది ముందుగానే తెలుస్తుంది. ఈ సిలిండర్ను పొందడానికి చాలా సులభమైన మార్గం హలో బీపీసీఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కేవలం ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వడం ద్వారా కనెక్షన్ పొందవచ్చు, లేదంటే భారత్ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి కూడా పొందవచ్చు. ఈ సిలిండర్లో మరొక ముఖ్య లాభం ఏంటంటే కేవలం బుక్ చేసిన 4 గంటల లోపలనే మీ ఇంటికి కానీ మీ స్థలానికి కానీ చేర్చడం జరుగుతుంది. సో ప్రస్తుతం మార్కెట్లో ప్రత్యామ్నాయంగా మనకి ఈ సిలిండర్ బయటికి రావడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్గా ఒగ్గు దామోదర్ ప్రమాణ స్వీకారం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో నూతన చైర్మన్తో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎడ్లబండి చౌరస్తా నుంచి పిఎస్సిఎస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సూచించారు. పంట రుణాలు, వ్యవసాయ సేవలు రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సహకార సంఘాన్ని రైతులకు మరింత చేరువ చేస్తామని నూతన చైర్మన్ ఒగ్గు దామోదర్ తెలిపారు. పెట్టుకుంటే లక్ష్యాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల్లో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన విద్యార్థి నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించి బ్యాడ్జీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఆర్ఆర్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ బుర్రా మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు విద్యా ప్రముఖులు హాజరయ్యారు. విద్యార్థి నాయకత్వాన్ని పదవిగా కాకుండా మరింత బాధ్యతగా భావించి క్రమశిక్షణతో మెలగాలని మధుసూదన్ రెడ్డి సూచించారు. చదువుతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లోనూ విద్యార్థులు రాణించాలని అతిథులు ఆకాంక్షించారు. నాయకత్వ లక్షణాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. A wonderful moment in the premises of Johnson Global School. And by chief guest of our program lineup, Mr. It is not a small thing, it's a big thing. Next it is a turn of Emina Capital. And if any one of you are elected as a leader for total your school, మీ స్కూల్ స్ట్రెంత్ 1000 అయితే ఆ 1000కి ఎవరిని మీరు ఎలక్ట్ చేసినారో హీ ఈజ్ ది లీడర్. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యువర్ బిహేవియర్, ఆల్ యువర్ వర్క్. ఐ సెడ్ ఐఎమ్ లీడర్ ఇన్ మై ఫ్యామిలీ. నాకు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా ఆవిడ ఉంది. ఐఎమ్ లీడర్ ఫర్ దెమ్. వన్ డే యూ విల్ ఆల్సో బికమ్ లీడర్స్ ఫర్ ది ఫ్యామిలీ. After 20 years from now, you will be leaders in your family. Now, they are standing here. You elected them. Democratically, you elected them. They are responsible for what all good things you do and also what are mistakes you do. They are responsible. They are responsible for all, good and bad. Today in our Johnson Global School, we have celebrated oath ceremony, investor ceremony of 2026-27. Like every year, this academic year also we have conducted elections in our school. We would like to introduce the students regarding democracy. Regarding the student has to know about the democracy as well as the value of the vote as well as the importance of leadership. That's the reason, along with education, along with the curriculum and co-curriculum activities, for every academic year we are taking initiation to introduce, inculcate each and every sector which are available in the society, beginning onwards, because they are students
In coming days, definitely they are going to be citizens. But the Johnson's Global School, they want to make them not common citizens, responsible citizens. That's the reason we have conducted elections, especially in these wonderful elections of 2026-27. 5th to 10th class students have been given chance to be part and parcel of this program. They have casted their vote with voluntarily. Almost all in number of segments has been conducted, like a school, head boy, head girl, sports captain, sports rights captain, as well as cultural events. Meanwhile, the whole school has been divided as 4 segments like east, west, north, south. Good morning, I am Srihita. In our school we have been conducted investing ceremony. So I was happily that because I have been participated in these elections and I have been won as school head girl with Chief Guest Madhusudan Reddy Garu and our esteemed directors, and with my lovable friends I have been celebrated, and thank you. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ప్రజా చైతన్య ప్రచార పాదయాత్ర చేపట్టింది. ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ పాదయాత్రలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ పాల్గొన్నారు. ధరల పెరుగుదలను అరికట్టడంతో పాటు యువతకు ఉద్యోగాలు, రైతులకు కనీస మద్దతు ధర, మహిళలకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం వామపక్షాలు నిరంతరం పోరాడతాయని మంద సుదర్శన్ స్పష్టం చేశారు. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో పొత్తూరు గ్రామంలో ఈరోజు ఏదైతే సిపిఐ ఇల్లంతకుంట మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పొత్తూరు బ్రిడ్జ్ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు, అలాగే అక్కడ నుండి ఏదైతే బద్దా మల్లారెడ్డి గారు స్టాచ్యూ వరకు ఈరోజు బైక్ ర్యాలీ ఉంటుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఇప్పటి వరకు దేశంలో 10 సంవత్సరాలు 10.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా దేశ ప్రజలకు, యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చకుండా ఎక్కడేసిన గొంగడ అక్కడే అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న జంతర్ మంతర్ ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఏదైతే విద్యాశాఖ మంత్రి ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పు రావాలని చెప్పేసి విద్యా వ్యవస్థ పైన ఈరోజు ఏదో కాంగ్రెస్ జనతా పార్టీ అలాగే విద్యార్థి లోకం మొత్తం దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకలు చేసి ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షలు చేస్తే వారిపైన లాఠీ చార్జీలు చేసినటువంటి ఘనత ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వానికి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకున్నా. ఎందుకంటే ఇవాళ దేశానికి వెన్నెముక అని చెప్పుకునేది ఏదైతే విద్యార్థి, ఆ విద్యార్థి దశనే కుప్పగూర్చే విధంగా ఈరోజు యూనివర్సిటీలలో కావచ్చు, విద్యార్థుల స్కూళ్ళలో, కాలేజీలలో చూసుకున్నట్లయితే టీచర్ల నుంచి సహా వీసీల వరకు బీజేపీకి సంబంధించినటువంటి వీసీలను కూడా నియమించుకొని అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపరుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ నాశనం అయితే దేశ భవిష్యత్తు అనేది నాశనం అవుతుందని చెప్పేసి ఇవాళ బెజంకి మండలం గాగిల్లాపూర్ శ్రీ ధ్యాన నిష్ఠ ఆశ్రమంలో శ్రీ 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 సద్గురు దయానందగిరి స్వాముల వారి ఆరాధన మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా పారాయణం, 18 అధ్యాయాల పఠనం, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామ పారాయణంతో పాటు స్వామివారి శిలా విగ్రహానికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్ గీతా మందిరానికి చెందిన విష్ణు సేవానంద స్వామి భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. గురువు ప్రాముఖ్యత, శిష్యులు గురువుల పట్ల కలిగి ఉండాల్సిన భక్తి, వినయం, విశ్వాసం గురించి వివరించారు. గురువు అనుగ్రహంతోనే ఆత్మజ్ఞానం, ధర్మ మార్గంలో పయనం సాధ్యమవుతుందని స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. స్వామి శివానంద ఎట్లయితే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈ లోకంలో దేనిని ఆశించలేదు. ఆ భక్తి వేరు, ఆ పటిష్టత వేరు. మరి మన భక్తి వేరు. మన భక్తిలో కేవలం ఒక సామాన్యమైనటువంటి భక్తే. మన భక్తిలో అట్లాగే ఒక భీముడిలో ఒక ఆశ్రమాన్ని స్థాపించి తాను ఎంత శక్తి ఉన్నదో అంతవరకు తాను అనేకమైన గీతా మందిరాలు సంస్థాపకులై కొన్ని వేల మందికి ఆదర్శంగా హలో
జిల్లా కరీంనగర్ నారాయణపూర్ విలేజ్. నా పేరు ఎండి ఫారూక్. మా ఎమ్మెల్యే గారు ముంపు గ్రామంగా చేస్తా అని మా నారాయణపూర్ను హనుమాన్ల గుడి మీద ఒట్టేసిన కారణంగా ఈరోజు మేము కొండగట్టుకు వచ్చి 4 వ్యక్తులం గుండు తీసుకొని ఈరోజు ఆయన ఒట్టేసినందుకు మాకు ఆయన ఏమని హామీ ఇచ్చిండు, ముంపు గ్రామంగా చేస్తా, మీరందరూ అయితే మా బాధను చూసుకొని. అప్పుడు అంతకుముందుకున్న అధికారులు ఉండగా ఏమన్నాడు, సుంకే రవిశంకర్ ఆయన అన్న ఉండగా గద్దె దిగు అజయ్ విజయ్ అని మాట్లాడి హామీ ఇచ్చింది. కానీ కొన్ని అంజన్న స్వామి మీద ఒట్టేస్తున్నా మీ అందరికీ వేస్తా అంటే మేము నమ్మి మా ప్రజలందరం మా ఊరు ఏకదాటిగా ఓటేసినాం. ఓటేసి గెలిపిస్తే ఈరోజు మమ్మల్ని ముంపు గ్రామంగా ప్రకటించకుండా కేవలం ఒక 20 ఇళ్లను చూసుకొని మిగతా వాళ్ళందరూ నీళ్ళలో వేసి ఘోరమైన. ముఖ్యాంశాలు మరొకసారి. పెద్దపల్లి జిల్లా కోర్టును సందర్శించిన స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. పెద్దపల్లిలోనే జిల్లా కోర్టు చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదుల వినతి పత్రం. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. తిమ్మాపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కవంపల్లి మహతపల్లి. రామ్ హనుమాన్ నగర్లో రేషన్ షాపులు ప్రారంభం. పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వెల్లడి. ఎగువ మానేరు ప్రాజెక్టును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చాడ నర్మాల. ప్రాజెక్టు అభివృద్ధి కోసం 500 కోట్లు కేటాయించాలని డిమాండ్. లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని వార్నింగ్. బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులపై మాజీ ఎమ్మెల్యే దాసరి ఆగ్రహం. అరెస్టు అయిన బీఆర్ఎస్ నేతల పరామర్శ. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేతా న్యూస్.